వీ షుడ్ హైర్ యూ. ఇట్ మీన్స్ మిమ్మల్ని హైర్ చేసుకోవడం మంచిది. ఈ సెంటెన్స్ని చాలా చోట్ల మనం చూసింటాం. ఈ సెంటెన్సే కాకుండా చాలా రకాల సెంటెన్సెస్ని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, అర్థం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇలాంటి సెంటెన్సెస్ని మన ఓన్గా మనం బిల్డప్ చేయాలంటే వీ మస్ట్ నో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సెంటెన్స్. సి హియర్, హైర్ చేసుకోవడం అనేది ఒక పని. ప్రతి సెంటెన్స్లో తప్పకుండా అక్కడ ఒక పని ఉంటుంది. ఎందుకంటే మనం ఏ పని అయితే చేస్తామో ఆ పని గురించి మనం నోరెత్తి మాట్లాడతాము. ఏ మాటలైతే మనం మాట్లాడతామో ఆ మాటలనే మనం సెంటెన్సెస్గా డెవలప్ చేస్తాము. కాబట్టి ప్రతి సెంటెన్స్లో తప్పకుండా అక్కడ ఒక పని ఉంటుంది. అయితే పనులు తనంతటవి జరిగిపోలేవు. కాబట్టి ప్రతి సెంటెన్స్లో పని ఉంటుంది, పని చేసేవాళ్ళు ఉంటారు. ఈ పని చేసే వాళ్ళని, పనిని ఒకే చోట ఉంచడమే సెంటెన్స్ ఫార్మేషన్ అంటారు. ఇలా ఫామ్ అయిన ఈ సెంటెన్సెస్కి మనం ఇంకొంచెం మీనింగ్ని అందించడానికి పని చేసే వాళ్ళకి, పనికి మధ్యలో ఒక హెల్పింగ్ వర్బ్ని మనం యూజ్ చేస్తాం. ఈ హెల్పింగ్ వర్బ్ ఒక సెంటెన్స్కి ఒక కంప్లీట్నెస్ని, ఒక పవర్ని, ఒక మంచి మీనింగ్ని అందజేస్తుంది. ఒకవేళ ఈ హెల్పింగ్ వర్బ్ని మనం ప్లేస్ మారుస్తూ మధ్యలో నుంచి ముందుకు తీసుకురాగలిగితే ఆటోమేటిక్గా ఎలాంటి సెంటెన్స్ అయినా క్వశ్చన్గా మారిపోతుంది. ఇప్పుడు వీ షుడ్ హైర్ యూ కాస్త షుడ్ వీ హైర్ యూ, మిమ్మల్ని హైర్ చేసుకోవడం మంచిదా అనే క్వశ్చన్ని అక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఈ క్వశ్చన్కి ఇంకొంచెం మీనింగ్ని మనం యాడ్ చేయడానికి WH ఫార్మ్స్ని మనం పరిచయం చేసుకుంటాం. అప్పుడు షుడ్ వీ హైర్ యూ కాస్త వై షుడ్ వీ హైర్ యూ, మిమ్మల్ని మేము ఎందుకు హైర్ చేసుకోవాలి అనే మీనింగ్ని అక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. నిజానికి ఈ క్వశ్చన్ని మనం చాలా ఇంటర్వ్యూస్లో మనం వినింటాం. ఒకవేళ ఈ సెంటెన్స్ ఆపరేషన్ అనేది మనకు తెలిసి ఉంటే కనుక ఒక ఇంటర్వ్యూని అటెండ్ కావడం కానీ, ఒక బుక్ని చదవడం కానీ, మన అపోనెంట్తో మాట్లాడడం కానీ, ఎలాంటి వండర్ అయినా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మన ఓన్ టంగ్ లాగా మనం చేసి ఉండొచ్చు. ఇలాగే మన నిజ జీవితంలో మనం చూసే ప్రతి సెంటెన్స్లో ఒక పని అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే పని చేసే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఈ పని చేసే వాళ్ళకి, పనికి మధ్యలో హెల్పింగ్ వర్బ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ హెల్పింగ్ వర్బ్ని మనం ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇలా క్వశ్చన్గా మారిపోతాయి అన్నమాట. హావ్ యూ సీన్ ద మేనేజర్, కెన్ రవి హ్యాండిల్ ద సిచ్యుయేషన్, హావ్ దే డన్ ద ప్రాజెక్ట్, ఆర్ దే ప్లానింగ్ ఫర్ న్యూ జాబ్, కెన్ ఐ హెల్ప్ యూ. ఇలా ప్రతి సెంటెన్స్ని మనం ఈ ఫార్ములాతో మనం క్వశ్చన్గా మార్చేయచ్చు. అయితే కొన్ని చోట్ల కొన్ని రకాల సెంటెన్సెస్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ప్రతి సెంటెన్స్లో పని చేసే వాళ్ళు ఉంటారు, అలాగే పని కూడా అక్కడే ఉంటుంది. అయితే ఈ పని చేసే వాళ్ళకి, పనికి మధ్యలో హెల్పింగ్ వర్బ్ అనేది అస్సలు ఉండదు. అసలు అక్కడ చూడలేం కూడా. అలాంటప్పుడు క్వశ్చన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్గా మారిపోతుంది. ఆ సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే డూ ఫార్మ్స్ని మనం పరిచయం చేసుకోవచ్చు. ఈ డూని డైలీ యాక్టివిటీస్ని క్వశ్చన్ చేయడానికి, ఇక్కడ ఉన్న ఈ డిడ్ని కంప్లీటెడ్ యాక్టివిటీస్ని క్వశ్చన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అలాంటప్పుడు ఆ హెల్పింగ్ వర్బ్ లేని సెంటెన్సెస్ని కూడా ఈజీగా మనం క్వశ్చన్గా మార్చొచ్చు. అయితే ఈ సెంటెన్సెస్లో మనకు డూ ఫార్మ్స్ అనేటివి కంటికి కనపడవు, కానీ మనం ఆ సెంటెన్స్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనకు అర్థమైపోతాయి. దే కండక్ట్ ఇంటర్వ్యూ, వాళ్ళు ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు కదా, అంటే చేయడం అనేది అక్కడ దాక్కొని ఉంది. యూ లైక్ స్వీట్స్, నువ్వు స్వీట్స్ని ఇష్టపడతావు కదా, అంటే అక్కడ ఇష్టపడడం, ఆ పనిని చేయడం అనేది అక్కడ దాక్కొని ఉందన్నమాట. ఈ చేయడాన్ని అంటే ఆ డూని మనం ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది క్వశ్చన్గా మారిపోతుంది. అప్పుడు డూ యూ లైక్ స్వీట్స్, డూ దే కండక్ట్ ఇంటర్వ్యూ, డూ యూ హ్యావ్ ఎనీ చాయిస్, ఈ రకంగా మనం చెప్పొచ్చు. అలాగే కంప్లీటెడ్ సెంటెన్సెస్లో కూడా మనకు డిడ్ అనేది అక్కడ దాక్కొని ఉంటుంది. షీ పర్చేజ్డ్ ఏ ల్యాప్టాప్, ఆమె పర్చేజ్ చేసేసింది కదా, అంటే పూర్తి చేసేసింది. హీ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ, అతను ఇంటర్వ్యూని అటెండ్ చేసేసాడు, పూర్తి చేసేసాడు అంటే డిడ్ అనేది అక్కడ దాక్కొని ఉంది కదా. ఆ దాక్కొని ఉన్న డిడ్ని మనం ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది క్వశ్చన్ అయిపోతుంది. డిడ్ యువర్ ఎండి గ్రాంట్ ద బోనస్, డిడ్ హీ అటెండ్ అన్ ఇంటర్వ్యూ, డిడ్ షీ పర్చేజ్ ఏ ల్యాప్టాప్, ఈ రకంగా మనం చెప్పొచ్చు. ఇలా డెవలప్ చేసిన ఈ క్వశ్చన్స్కి మనం WH ఫార్మ్స్ మనం అటాచ్ చేసినప్పుడు అవి ఇంకొంచెం మీనింగ్ఫుల్గా, ఇంకొంచెం పవర్ఫుల్గా తయారవుతాయి. అలాంటప్పుడు వై, ఎందుకు, వై డూ యూ లైక్ స్వీట్స్, ఎందుకు నీకు స్వీట్స్ ఇష్టం, వేర్, ఎక్కడ, వేర్ డిడ్ షీ పర్చేజ్ ద ల్యాప్టాప్, ఆ అమ్మాయి ఎక్కడ ల్యాప్టాప్ కొనింది, హౌ, ఎలా, హౌ డు దే కండక్ట్ ఇంటర్వ్యూ, వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేస్తారు, వెన్, ఎప్పుడు,
వెన్ డిడ్ హీ అటెండ్ ద ఇంటర్వ్యూ, అతని ఇంటర్వ్యూ ఎప్పుడు అటెండ్ అయ్యాడు. ఈ రకంగా మనం ఉన్న క్వశ్చన్స్కి డబుల్ హెచ్ ఫార్మ్స్ని అటాచ్ చేస్తూ మంచి మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ని అండ్ ఆన్సర్స్ని మనం డెవలప్ చేయాలి. ఈ విధంగా మనం ఒక సెంటెన్స్ని క్వశ్చన్గా మారుస్తూ అలా మార్చిన ఆ క్వశ్చన్కి మనం డబుల్ హెచ్ ఫార్మ్స్ ఇచ్చుకుంటూ ఈజీగా ఒక మంచి క్వశ్చన్ని మనం తయారు చేసుకుంటూ రావచ్చు. ఇంగ్లీష్లో మనకు తెలియని ఇంకో అన్నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక సెంటెన్స్ని క్వశ్చన్గా మార్చకపోయినప్పటికీ మనం డబుల్ హెచ్ ఫార్మ్స్ని మనం అక్కడ యాడ్ చేయొచ్చు. ఒకవేళ అలా యాడ్ చేస్తే ఎలాంటి మీనింగ్స్ ప్రొడ్యూస్ అవుతాయంటే, ఒక సెంటెన్స్ని వెటకారంగా ప్రొలాంగ్ చేస్తూ సాగదీసి మనం పలకాలి అంటే అలాంటప్పుడు నార్మల్ సెంటెన్స్కి డబుల్ హెచ్ ఫార్మ్స్ మనం యాడ్ చేస్తాం. అప్పుడు హౌ యూ హ్యావ్ గాట్ జాబ్, నీకు ఎలా జాబ్ వచ్చిందో. వాట్ దే ఆర్ ప్లానింగ్, వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో. వెన్ హీ హ్యాస్ జాయిన్, వాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడో. వేర్ షీ ఈజ్ వర్కింగ్, ఆ అమ్మాయి ఎక్కడ పని చేస్తుందో. ఇలాంటి వ్యంగ్యమైన ఎక్స్ప్రెషన్స్, వెటకారమైన ఎక్స్ప్రెషన్స్ని నార్మల్ సెంటెన్స్కి డబుల్ హెచ్ ఫార్మ్స్ మనం యూజ్ చేసినప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి. ఒక సెంటెన్స్ని ఈ విధంగా ఆపరేట్ చేయడం అనే పద్ధతిని మనం తెలుసుకోగలిగితే మన ముందున్న ఎలాంటి ఛాలెంజ్నైనా సరే మనం సులభంగా ఫేస్ చేయొచ్చు. మీ లాంగ్వేజ్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడానికి ఎన్హాన్స్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఎన్హాన్స్, హియర్ వి ఎన్హాన్స్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్.